టీమిండియా T20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 స్టేజ్కి వెళ్ళిపోయింది. సూపర్ 8 స్టేజ్ దాటాము అంటే సెమీస్లోకి వెళ్ళిపోతాము. సెమీస్ తర్వాత ఫైనల్స్, ఇక కప్పు కొట్టడమే ఆలస్యం అని ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. అయితే ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఆడుతోంది ఏదో ఒక క్రికెట్ సిరీస్ కాదు, ఇది ఐసీసీ టోర్నీ T20 వరల్డ్ కప్. ఎందుకంటే టీమిండియా కన్నా అన్లక్కీ టీం ఐసీసీ ట్రోఫీల విషయంలో ఏ టీము ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు కూడా ఆ అన్లక్కీ అన్నది మనల్ని కొంచెం కొంచెంగా వెంటాడుతోంది. ప్రతి ఒక్కరికి కొన్ని హింట్స్ ఇస్తోంది, అది వర్షం రూపంలో. అయితే మొదటగా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తాను. మనకు 3 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటేమో ఆఫ్ఘనిస్తాన్, రెండవది బంగ్లాదేశ్, మూడవది ఆస్ట్రేలియా. మనందరం ఏమనుకుంటాము, చాలా సింపుల్ గా ఆఫ్ఘనిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని టీమిండియా ఓడించేస్తుంది. పాయింట్స్ టేబుల్లో అంటే గ్రూప్ లో ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి మనం సింపుల్ గా సెమీస్ లోకి వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ నేను మొదట ఆల్రెడీ చెప్పాను, మనకన్నా అన్లక్కీ టీం ఏది లేదు. మనం సింపుల్ గా అయిపోతాయి అనుకున్న మ్యాచ్లే మనల్ని ఐసీసీ టోర్నమెంట్స్ లో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈసారి మన టీం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడట్లేదు. వర్షం కారణంగా సూపర్ 8 స్టేజ్ లో టీమిండియా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రతి మ్యాచ్ చాలా సీరియస్ గా ఆడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ మనం ఆఫ్ఘనిస్తాన్ ని తక్కువ అంచనా వేయలేము, బంగ్లాదేశ్ ని తక్కువ అంచనా వేయలేము, ఇక ఆస్ట్రేలియా అయితే అస్సలు తక్కువ అంచనా వేయనే కూడదు. టీమిండియాకు జూన్ 20 బర్బడాస్ లోని కెన్సింగ్టన్ ఓవెల్ లో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ కి వెదర్ రిపోర్ట్ ప్రకారం 10% వర్షం పడే అవకాశం ఉంది. సో 10% వర్షం కాబట్టి ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం లేదు. ఈ మ్యాచ్ లో టీమిండియా వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండా ఆడితే గెలిచేయచ్చు. 10% వర్షం వల్ల మ్యాచ్లేమీ ఆగిపోవు. కానీ సిచ్యువేషన్స్ తారుమారైపోయి ఆ రోజు కొంచెం ఎక్కువగా వర్షం పడింది అంటే డిఎల్ఎస్ మెథడో లేకుంటే ఓవర్లు తగ్గించడమో ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. మనకున్న అన్లక్కీని మనం గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఆడితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్తో మనకి ఇంకొక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ యాంటిగ్వాలో జూన్ 22 జరగబోతోంది. ఈ మ్యాచ్కు 20% వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి దీనైతే మనం కన్సిడర్ చేయాలి. 20% వర్షం ఒకవేళ మ్యాచ్ టైంలో పడింది అంటే ఖచ్చితంగా ఓవర్స్ తగ్గిస్తారు. అదే ఒకవేళ ఒక్క ఇన్నింగ్స్ పూర్తిగా పడింది అనుకోండి, ఖచ్చితంగా డక్వర్త్ లూయిస్ అన్నది గేమ్లోకి వస్తుంది. అండ్ బంగ్లాదేశ్తో మ్యాచ్ మనకి ఎప్పుడూ కొంచెం కష్టమే. మనం గెలుస్తాం కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళతో ఆడిన మ్యాచ్లని మనం చూసుకున్నాము అంటే మనకే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియాతో జూన్ 24 సెయింట్ లూసియాలో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కు 50% వర్షం పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ని అయితే మనం చాలా గట్టిగా కన్సిడర్ చేయాలి. 50% వర్షం అయితే అది ఏమైనా జరగచ్చు. మ్యాచ్ ఆగిపోవచ్చు, మ్యాచ్ జరగకపోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా డక్వర్త్ లూయిస్ ఏదో ఒకటి గేమ్లోకి రావచ్చు. సో ఈ విధంగా టీమిండియాకు 3 మ్యాచ్ల్లో కూడా వర్షగండం ఉంది. అంటే ఇది ముందుగానే వచ్చిన వెదర్ రిపోర్ట్. మరి ఆ రోజు వర్షం ఎక్కువ అవుతుందా లేకుంటే అసలు వర్షం పడదా అన్నది మనం ముందేదే చెప్పలేం. కాబట్టి మన వాళ్ళు ప్రతి మ్యాచ్ను కొంచెం సీరియస్గా తీసుకొని ఆడితే బాగుంటుంది, ఎవరిని తక్కువ అంచనా వేయకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం ఆడబోయే మ్యాచ్లన్నీ వెస్టిండీస్ పిచ్చెస్ పైన ఆడబోతున్నాము. ఇంతవరకు మనం లీగ్ మ్యాచ్లన్నీ యూఎస్లో ఆడాం కాబట్టి పిచ్చులు కూడా మనకు కొత్తగా ఉంటాయి. అండ్ చాలా రోజులుగా చెప్తున్నట్టే మన ఓపెనర్స్ కూడా సరైన ఫామ్లో లేరు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే టీమిండియా ఫ్యాన్స్కు అంటే ఈ జనరేషన్ ఫ్యాన్స్కు చాలా హార్ట్ బ్రేక్స్ వచ్చాయి. ఇంకొక హార్ట్ బ్రేక్ రాకుండా కప్పు గెలవాలని కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.